నో డౌట్. అది ఇస్తారా లేదా అక్కడ? ఇస్తే సూపర్ హీరో. ఒకటి మాత్రం ఖాయం, చంద్రబాబు గారు రేపు పొద్దున పోలవరం పూర్తి చేయగలడు 29 కల్లా. ఈ టర్మ్ లో చేసేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అట్లాగే అమరావతి పూర్తి చేయగలడు ఖచ్చితంగా. ఈ రెండు పూర్తి అనుకున్న స్థాయిలో అవుతుంది అమరావతి. అనుకున్న స్థాయి అనేది అసలు అనుకోవద్దు, స్థాయి అనుకోవద్దు. రాజధాని చట్టబద్ధమైన రాజధాని ఏర్పడుతుంది. బెజవాడ గుంటూరుతో పోటీ పడుతుంది. ఆ తర్వాత విశాఖపట్నంతో పోటీ పడడానికి కొంత టైం పట్టచ్చు. డెవలప్ అవడానికి టైం పడుతుంది. కానీ ముందు నగరం ఏర్పడిపోతే తర్వాత ఎవడు పీకలేడు ఏమి, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కనీసం నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి 1000 భవనాలు అక్కడ వస్తాయి. అంటే ప్రభుత్వపు భవనాలు ఒక 200 వేసుకోండి, అంటే ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఒక 200 వేసుకోండి. మిగతాయి వీళ్ళకి పట్టాలు ఇచ్చేస్తే వీళ్ళ స్థలాలు వీళ్ళకి 1200 గజాలు 200 గజాలు కమర్షియల్ డొమెస్టిక్ ఇవి విపరీతంగా అవుట్లెట్లు వేస్తాయి. షాపింగ్ మాల్స్, షాపులు, కాంప్లెక్స్లు ఇవన్నీ అవి చూడడానికి ఎగబడే జనం వస్తారు. అది ఒక టూరిస్ట్ స్పాట్ అవుతుంది. ఆ విధంగా చుట్టుపక్కల రెస్టారెంట్లు, హోటళ్ళు ఇవన్నీ పెరుగుతాయి. ఇప్పుడు వారణాసికి వెళ్ళే వాళ్ళలో దర్శనంతో పాటు ఆ ఊరేం చేశాడు మోడీ చూద్దామని వెళ్ళే వాళ్ళు ఎక్కువ. అయోధ్యకి వెళ్ళే వాళ్ళు ఆ ఊరంతా బాగు చేశాడంటే ఎందుకు చూద్దామని వెళ్తున్న వాళ్ళు ఎక్కువ. మనకే ఆంధ్ర వాళ్ళకి టూరిస్ట్ మెంటాలిటీ